విషయం లేదు. అందరి హీరోలు నువ్వు మీ ఇంటికి భోజనం పిలిచావు, నీకు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, నా పిక్చర్స్ కూడా వచ్చి నన్ను భోజనం పిలవలేదు నువ్వు. అది పార్షాలిటీ సార్. వద్దు, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. మీరు మర్చిపోతున్నారు సార్ మీరు గతం. ఎట్లా? మీరు అందమైన అద్భుతమైన పెసరట్లు నీ సిస్టర్ కాదు ఇక్కడండి, నా వైఫ్ పంపించాను. మనం రికార్డింగ్ చేస్తున్నప్పుడు రావు గారు అడిగితే రావు గారు ఎవరండి వంటలు వండిందంటే మా సిస్టర్ అండి, మా సిస్టర్ బ్రహ్మాండంగా వండుతారు, మెడ్రాస్ లో నా వైఫ్ కు వంటలు తెలియదండి అని చెప్పావు. మీరు అలా మీరు ఏదో చిన్న కలహం కలహం కాదు కానీ మనం సరదాగా మాడుకున్నాం. ఆ పాటలో నుంచి ఫ్యామిలీ విషయం వచ్చింది కాబట్టి. దీనిలో ఇంకొక పాట పాడావు, తారక పాడతాడు అనుకుంటా, ఒక పద్యం రాదు కాదమ్మా, ఒక సాకి తీసుకున్నావు, చాలా బాగుందని చెప్పాను నేను. జతులండి సాకి రావేనారంభ జనాన్ని చెప్పు రావేనారంభ. నాకు నవ్వొస్తున్నాను మీరు అలా అనండి. సీరియస్ అత్తమడుగు వాగులు. నేను నిజంగా పాడలేకపోతున్నాను సార్. పర్లేదు సార్, మెల్లగా వాడండి. అంటే ఏం లేదండి, రావేనారంభ అన్నది ఒక దర్పం ప్రదర్శిస్తారు సార్. నేను ఒక విషయం సార్, కళాపిపాసకులు మీరు ఒక మ్యూజిక్ సరిగమ పదనిసలే కాకుండా కొంతమంది పాడలేరు. ఇప్పుడు నేను ఉన్నాను, ఎటువంటి డైలాగ్ అయినా అనర్గళంగా చెప్పగలను, బట్ పాట పాడలేను కదా. మీరు ఒప్పుకున్నారు కదండి. అట్లాగే నిజాను, బట్ యూ హ్యావ్ టూ థింగ్స్. నా ఏంటంటే చేతిలో మైక్ ఉంటే ఆటోమేటిక్ మేము మనుషులు మారిపోతాం. ఒక్కసారి అదను బాగుంది అత్త. ఏంటిది పక్కన మీరు ఉండేసరికి లేదు అనండి. ఎంతనా అంటే మీ కంఠం సినిమా కంటే కూడా ఏదో వినాలని జనం అనుకుంటున్నారు. ఒక నిమిషం సార్, అంటే యాక్టింగ్ నాకు చేత కదా సార్, నాకు ఏదైనా అడ్డు ఉండాలండి. ఇదే మైక్ అనుకున్నాను అనుకోండి. చెప్పండి. రావేనారంభ అత్తమడుగు వాగులు నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి ఓ సోసి పిల్ల కోడి పెట్టలా వయ్యారి పావురాయి పెట్టలా ఒదిగిపో మేనక బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా ఇలా ఇలా ఇలా. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. అక్కడ నుంచి శంకర మైదానంతో పాడించామండి. వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు గుర్తొచ్చింది, అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. షేపులన్నీ నాకు దక్కాల, అప్సర బాల నా సెప్సిన కాల, సిగ్గు వీడి చిందుతో కల్ల, పెడువల్లే అడుగుపై 10 లోకాలెదురు నోయ్ అన్నదే తారక మంత్రం. ఇంతకు ముందు వైఫ్ అంటే గుర్తొచ్చింది. నేను సెట్ లో మీ మిస్సెస్ శ్రీవల్లి, ఈ పబ్లిసిటీ అంతా ఈ యమదొంగకు పిక్చర్ కి, నువ్వు ఎంత సాఫ్ట్ గా ఉన్నావు, నీ వైఫ్ చూస్తే రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. కారణం ఏంటి? వాట్ ఈస్ ది అంటే ఇప్పుడు సహజంగా కళాపిపాసకులు, విద్య ఉన్న వాళ్ళ సతీమణులు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, వాళ్ళు చాలా తెలివిపరులాగా అహంకారంగా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం హీరో అనుకో, డ్రైవర్ వాడు హీరోని ఫీల్ అవుతుంటారు కొంతమంది, అందరూ కాదు. అలాగా నువ్వంత విద్య తెలిసిన వాడివి, మరి నీ వైఫ్ ఎందుకు అంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది? అంటే రఫ్ గా అహంకారం అనేది గానీ, రఫ్నెస్ గానీ అంటే ఉందంట కాదు సార్. విద్య వల్ల వచ్చేది ఒకటి ఉందండి, విద్యా అహంకారం. కామన్ గా చెప్పాలంటే ఏ తప్పు చేయని వాడికి అహంకారం ఎక్కువ ఉంటుందండి. ఎవరికి అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు అహంకారం లేదా అని మీరు నాతో అనిపించొద్దని మీరు డైరెక్ట్ గా నన్ను మీరు ఫిట్టింగ్ లో పెడుతున్నారు. లేదు సార్, మీ సంసారం బాగుండాలని కోరుకుంటా. సంసారం కదండి, బట్ మీ వైఫ్ ఏంటి, ఎందుకు మీ వైఫ్ ప్రస్తాపన ఇప్పుడు వచ్చిందంటే, ఈ పిక్చర్ కు తన ఇన్వాల్వ్మెంట్ ఉంది యాజ్ అ పబ్లిసిటీ డిజైనర్ గా. అందరూ ఆంధ్రదేశ్ నుంచి ఫోన్ చేశారు, ఓ 24 షీట్ చూసామండి, మీరు కూడా అద్భుతంగా ఉన్నారు అని. ఒక డిజైన్ వేయడంలో, ఒక తర్వాత ఆ క్యాసెట్ లో కూడా పుస్తకం ఒకటి కొత్తగా ఫస్ట్ టైం నేను 47 చిత్రాలు తీశాను. నాకు రాలే ఐడియా. నేను కొత్తగా వేల్ కంపెనీ మీ మిస్సెస్ పెట్టారు. వేల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి, భగవంతుని ఆశీస్సులు. మరి ఆ పుస్తకం కూడా చూస్తా ఉంటే గమ్మత్తుగా ఉంది. ఈ ఐడియా తనకు వచ్చింది. విద్య తెలిసిన అహంకారమా, నీ దగ్గర నుంచి అహంకారం అటు వెళ్ళిపోయి నువ్వు సాఫ్ట్? అదేం లేదు సార్. ఇప్పుడు తప్పంటే మీరు వేరేదో అనుకున్నారు కనుకండి. ఎవరో ఫోన్ చేస్తారండి XYZ ఇంటికి,
లేరా బాతుల్లో ఉన్నానని చెప్పమ్మా అంటామండి. తర్వాత మనం చెప్పింది ఏమండి నేను పక్కన చెప్పించావా అంటే నేనే ఎవరో చెప్తారండి, పక్కనే ఉంటాం కదండి. తర్వాత వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళ కళ్ళలోకి మనం సూటిగా చూసి చెప్పలేమండి, ఏం మాట్లాడలేం. వేరే మీరున్నారనుకోండి, దగ్గర మీకు మీది తండ్రి ఒకే లక్షణం అండి. మీరు అవాయిడ్ చేయకుండా మనిషిని ఏంటి ఏం కావాలి బిజీగా ఉన్నాను పెట్టేయమ్మా ప్లీజ్ బిజీగా ఉన్నాను పెట్టే మీరు అంటారు కదండి. మీరు ఇంతకు ముందు కీరవాణి అన్నాను, మిస్టర్ కీరవాణి అంటున్నాను. నాకు కూడా కోపం అని నీ భార్యతో పోల్చావు, ఆవిడ నా సహోదరి. బట్ నీ వైఫ్ కు కోపం ఉంది అంటే నీ వైఫ్ అంటే ఈ పిక్చర్ కు పనిచేసిన శ్రీవల్లికి. నాకు కూడా ఉందన్నావు, నన్ను కూడా ఇంక్లూడ్ చేయదు. నేను చాలా సాత్వికుణ్ణి. చూడడానికి కోపం అంటలేదు సార్, మనిషిని అవాయిడ్ చేయకుండా హలో ఎవరు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? కాదు సార్ చెప్పండి సార్, నన్ను అడగండి, నేను కరెక్ట్గా చెప్తాను. వినండి చెప్పేది. అట్లా సార్ మీరు యాక్సెప్ట్ చేసి దొంగ తిరుగుడుగా మాట్లాడతారు, టైం వేస్ట్. దొంగ తిరుగు కాదండి, ఈ విషయం భయపడాల్సిన ఈ పిక్చర్ కు పనిచేసిన పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసినటువంటి శ్రీవల్లి అహంకార సాధువా? అహంకారం అన్నాను సార్ నేను. ఆ దర్శకుడు రాజమౌళి అహంకార ఎలా అంటానండి? అతను నేను విన్నాను, 4 సినిమాలు చేశాడు, అన్ని హిట్లు అయినాయి, ఇది 5వ సినిమానో 6వ సినిమానో. అతను చాలా పొగరబోతున్నా విన్నాను. అహంకారం కాదని నిరూపిస్తానండి. ఎలాగంటే అహంకారం మీరు చేయరు, మీరు బట్ మీరు చేస్తున్నారంటేనే. రాజమౌళి విషయంలో షేక్ హ్యాండ్ ఇస్తాను, నాట్ అబౌట్ యువర్ వైఫ్. ఎందుకంటే సెట్ లో 24 గంటలు నాతో పనిచేశాడు కాబట్టి అతను అహంకారం లేదు. బట్ ఈ సినిమా తర్వాత రావచ్చేమని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా చాలా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. అహంకారం రావచ్చేమని ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. రానివ్వకుండా మేము ఉన్నాం కదండి పక్కన. ఓకే, నేను కూడా ఉన్నాను. మీరున్నారు కదా సార్. మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్, నరసింహస్వామికి పూజ చేస్తుంటారండి మీరు ఎక్కువగా? అందరికీ చేస్తాను. షిరిడి పైకేమో ఏ సభలో చూసినా మీరు షిరిడి సాయినాథుడు అంటుంటారండి, అదేమో పైకి మాత్రమే అని మీరు సీక్రెట్ గా నరసింహస్వామికి చేస్తున్నారండి. ఎందుకంటే ఆ శ్లోకం నాకు తెలుసండు. ఏదండి? లక్ష్మీ నృసింహ బభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే నమస్తే నమో నమః. లక్ష్మీ నరసింహ కరెక్ట్ కదా? వరాహ లక్ష్మీ. సార్ నేను కనిపెట్టింది వేరే రూట్ లోనండి. ఎట్లా? నా వైఫ్ కోపం వచ్చినప్పుడు దవడ పేలుతుంది అంటుందండి మామూలుగా, మా పిల్లలు కానీ లేకపోతే బయట ఎవరిని. నిన్ను కూడా ఎవరినైనా సరే. మీరేమంటారంటే నేను చాలా సార్లు చూసానండి, పొట్ట చీరేస్తాను అంటాను. పొట్ట చీరేయడం అనేది మీకు ఎలా వచ్చిందండి ఆ పదం? చాలా సార్లు చూశాను సార్. మనం అందులో నరసింహస్వామి పొట్ట చీరాడు కాబట్టి మీరు అట్లా మీరు చేద్దాం అనుకుంటున్నారా ఏంటంటే? యమదొంగ పాటల గురించి, షూటింగ్ గురించి, మన ఇద్దరికున్న పరిచయాన్ని గురించి మాట్లాడమంటే నన్ను గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు. పొట్ట చీరేస్తానంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? కీరవాణి అన్నది నిజమే. నేను ఎప్పుడు ఎవరు పొట్టని కాదు సార్, నేను చెప్పాను కదా సార్ ఇంట్లో నేనంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నాను, మీరెంత పొట్ట ఎప్పుడు విన్నాను సార్? మీరు ఏం సార్ అదే కాదు సార్, అదొక ప్రయోగం అంతేనండి. ఓకే, బట్ ఎనీవే యూ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ మ్యూజిక్. యువర్ వైఫ్ ఆల్సో గుడ్ డిజైనర్. వీల్ కంపెనీ ద్వారా బ్యూటిఫుల్ గా క్యాసెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇంకోటి, ఈశ్వరుని కరుణా కటాక్షాలు ఉన్నాయండు. ఎందుకంటే ఈశ్వరుని కొడుకు మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి. వేల్ మన తెలుగులో లేదనుకుంటాను కదా, వేల్ అంటే కుమారస్వామి అంటారండి, సుబ్రహ్మణ్య స్వామి అంటూ ఉంటాను. మా సైడు రాయలసీమ సైడు సుబ్రహ్మణ్య స్వామి అంటే వేలాయుధం ఉంది కాబట్టి వేల్మురుగ అంటారండి, వెట్రి వేల్. ఎనివే ఫస్ట్ బ్యానర్ స్టార్ట్ చేయడం, క్యాసెట్స్ విడుదల కావడం, పైరసీ చేయకుండా ట్రిక్ ఉపయోగించడం, ఇవన్నీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ వైఫ్ ఐ అప్రిషియేట్ మై డియర్ కీర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్.